హాయ్ ఫ్రెండ్స్, హాస్పిటల్కి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం అనేది ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 12 అవుతుంది. తొందరగా వెళ్దాము అని అనుకుంటుంటే మా బాబు డోర్ లాక్ చేయనివ్వకుండా అక్కడే డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. మా పాప ఇట్రా తమ్ముడు అని పిలుస్తుంటే కూడా అస్సలు రావట్లేదు. అందుకే మా ఆయన బాబుని ఎత్తుకొని పక్కన నిల్చోబెట్టాడు. అయినా సరే వస్తాడా అనుకుంటే అస్సలు రావట్లేడు. అదే డోర్ని పట్టుకొని అక్కడి నుంచే హాయ్ చెప్తున్నాడు, ఇంకా ఫ్లయింగ్ కిస్ చేస్తున్నాడు. మా పాపని కూడా అక్కడికి వెళ్ళి హాయ్ చెప్పమని అంటే తను కూడా హాయ్ చెప్తుంది గాయస్. తర్వాత మేము మెట్లు దిగి కిందికి వెళ్తున్నాము. మేము ట్రైన్కి వెళ్దాం అనుకున్నాం యాక్చువల్లీ, కానీ ఈ టైంకి ట్రైన్ లేదంట గాయస్. అందుకే బస్ మీద వెళ్దాం అనుకున్నాం, కానీ బస్సు నాకు పడదు. బస్సులో ఫుల్ వామిటింగ్ అవుతుంది. నిజామాబాద్ వెళ్ళాలి గాయస్. నిజామాబాద్ వెళ్ళేసరికి నేను ఫుల్ పేషెంట్లా అయిపోతా. అందుకే ఇక మొత్తం ఆలోచించి ఫైనల్లీ మేము బైక్ మీద వెళ్దామని డిసైడ్ అయ్యాము. బైక్ మీద వెళ్తూ ఉంటే పాపని ఇటు సైడ్ ఫేస్ చేస్తే ఎండ తగులుతుందని డాడీ సైడ్ ఫేస్ చేయించి కూర్చోబెట్టేశాము. ఎండలు అయితే చాలా అంటే చాలా మండిపోతుంది గాయస్. ఫుల్ అంటే ఫుల్ ఎండ ఉంది. ఇద్దరు చిన్న పిల్లల్ని తీసుకొని ఈ ఎండలో వెళ్ళడం అనేది అసలు చిన్న విషయం కాదు. ఫుల్ అంటే ఫుల్ డిస్టర్బ్ అయ్యారు పిల్లలు, కానీ తప్పలేదు, వెళ్ళాల్సి వచ్చింది. తర్వాత డిచ్పల్లి వచ్చేసింది. డిచ్పల్లిలో ఇక్కడ ఒక కిల్లా ఉంటుంది, పెద్ద ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ అన్ని షూట్లు జరుగుతూ ఉంటాయి. చాలామంది ప్రీ వెడ్డింగ్ షూట్లు కూడా చేస్తారు అక్కడ. పక్కనే ఒక చెట్టు కనిపిస్తే ఆ చెట్టు కింద కూర్చున్నాం. జర్నీ చేసి బాగా అలసిపోయాం కదా గైస్. అందుకే అక్కడ కూల్ డ్రింక్స్ తాగుతూ వాటర్ తాగేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ బయలుదేరుతూ ఉంటే మధ్యలో ఇక్కడ ఓ బైక్ కనిపించింది. ఈ బైక్ మీద తండ్రి కూతురు ఎంత బాగా కూర్చున్నారో. తన పాప ఎక్కడ పడిపోతుందో అని ఎలా స్కార్ఫ్తో కట్టుకున్నాడో చూడండి. అప్పుడే నిజామాబాద్లో ఎంటర్ అయిపోయాము. నిజామాబాద్లో ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ ఎంత పెద్ద ఉంటుంది అంటే చాలా బాగుంటుంది గైస్. ఇక్కడ చాలామంది వస్తుంటారు పోతుంటారు, చాలా బాగుంటుంది ఇక్కడ. మా చెల్లికి డెలివరీ అయింది గైస్. అందుకే బేబీ కోసం ఏం తీసుకురాలేదు. ఇక్కడే ఒక విశాల్ మార్ట్ కనిపిస్తే ఈ విశాల్ మార్ట్లో మా బేబీ కోసం ఏదైనా డ్రెస్సెస్ తీసుకుందామనేసి ఈ విశాల్ మార్ట్లో ఎంటర్ అయ్యాము. అలా ఎంటర్ అవ్వగానే మా బాబు క్యాప్ వేసుకొని ఎలా చూస్తున్నాడో చూడండి. మా పనిలో మేముంటే మా పాప పనిలో తనుంది. తనకి ఏమేమి కావాలో తను చూసుకుంటా వచ్చి తీసుకుంటూ చూపిస్తూ ఉంది. నాకు ఇది కావాలి మమ్మీ, నాకు అది కావాలి మమ్మీ అని చూపిస్తూ ఉంది. అయినా సరే వదిలేసి మా చెల్లి బేబీ కోసం ఏమైనా డ్రెస్సెస్ చూద్దామని అలా చూస్తూ ఉంటే అక్కడ చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి డ్రెస్సెస్. కానీ ఈ డ్రెస్సెస్ కొంచెం పెద్దగా అవుతుంది, న్యూ బర్న్ డ్రెస్సెస్ కాదు కదా. అందుకే 0 to 3 months బేబీస్ డ్రెస్సెస్ సైడ్ వెళ్ళి ఈ కొన్ని డ్రెస్సెస్ చూసాం. చాలా అంటే చాలా బాగున్నాయి. స్మూత్గా సాఫ్ట్గా చాలా క్యూట్గా ఉన్నాయి. అసలు చూడడానికి ఎంత బాగుందో. ఫైనల్లీ అన్నీ చూసి ఈ 3 డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకున్నాను గాయస్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ డ్రెస్సెస్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి గాయస్. ఆ డ్రెస్సెస్ తీసుకొని బిల్ చేపిద్దాము అని అనుకుంటా ఉంటే మా బాబు అస్సలు వస్తాడా అనుకుంటే అస్సలు రావట్లేడు. మా పాప తను బొమ్మలు తీసుకొని డాక్టర్ సెట్ ఒకటి తీసుకుంది, ఒక డాల్ తీసుకుంది. అవి 2 తీసుకొచ్చి నాకు చూపించింది. ఇది తీసుకుంటా మమ్మీ అని అంటే వాళ్ళ డాడీ చెప్తున్నాడు, ఇలాంటి బొమ్మలు నీకు ఎన్నో ఉన్నాయి కదా నాన్న ఇంట్లో, ఎందుకు నీకు ఇవి, వీటితో ఆడుకోరా అని అంటే వద్దు డాడీ నాకు కావాలి అని ప్రేమగా అడుగుతుంది. అయితే ఒకటి తీసుకురా నాన్న అంటే వద్దు నాకు 2 కావాలి డాడీ అని అంటుండు. 2 బిల్ చేపించి హాస్పిటల్కి ఎంటర్ అయ్యాము. హాస్పిటల్లో డాడీ మమ్మీ వాళ్ళందరూ వచ్చి ఉన్నారు ఆల్రెడీ. మాకు పైన చెల్లి వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు కాబట్టి తమ్ముడు కింద రిసీవ్ చేసుకోవడానికి వచ్చిండు, చిన్న తమ్ముడు తను. మమ్మీ వాళ్ళకి మేము వస్తున్నట్టు అసలు కొంచెం కూడా ఐడియా లేదు. మమ్మల్ని చూసి ఫుల్ షాక్ అండ్ సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారు. కానీ ఆ వీడియో కొంచెం మిస్ అయింది గైస్. తర్వాత వీడియో తీస్తుంటే హాయ్ చెప్పమని అంటే నవ్వుతుంది. అలా వెళ్తున్నాం. ఇక వెళ్ళి చెల్లితో మాట్లాడదామని చెల్లి రూమ్కి అని వెళ్తున్నాము. వీడియో తీస్తుంది చూసి చెల్లి కూడా హాయ్ అని చెప్తుంది. బేబీని కూడా చూద్దాం అనుకున్నాం, కానీ బేబీ ఇక్కడ లేదంట మమ్మీ దగ్గర. బేబీకి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే పక్కనే ఒక చిల్డ్రన్స్ హాస్పిటల్ ఉంటే అక్కడ అడ్మిట్ చేశారంట, అక్కడ ఉందంట. మేము ఇద్దరిని చూద్దాం అనుకున్నాం కానీ మిస్ అయ్యాను. తర్వాత చెల్లి వాళ్ళ డాక్టర్ వచ్చి చెల్లికి చెకప్ చేసి వెళ్ళిపోయింది. తర్వాత లంచ్ టైం అయిపోయింది గ్యాస్. లంచ్ టైం అయిపోతే అదే హాస్పిటల్లో డైనింగ్ హాల్ ఉంటే డైనింగ్ హాల్లో కూర్చొని మేము మీల్స్ తిన్నాము. సరదాగా ముచ్చట్లాడుకుంటా మాట్లాడుకుంటా కాసేపు బాగా టైం స్పెండ్ చేసి ఇక్కడ హ్యాపీగా తినేసి తిన్నాక కూర్చొని అక్కడే టైం బాగా స్పెండ్ చేసాము. మా బాబు పడుకున్నాడని కాసేపు ఇక్కడే టైం స్పెండ్ చేసి తర్వాత కిందికి వెళ్ళాము గైస్. అక్కడ గ్రీన్ కలర్ శారీలో ఉన్నది మా చెల్లి వాళ్ళ అత్త.
తను మా అక్క వాళ్ళు వస్తున్నారని ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే మా ఆయన వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికని వెళ్ళిండు. కానీ అక్క వాళ్ళ పిల్లలు ఆకలి అవుతుంది అని అంటే ఏదో ఒకటి కొనిపించి తినిపించేసి తీసుకొచ్చారు. ఆ గ్రీన్ కలర్ టీ షర్ట్ వేసుకున్న ఆయన మా పెద్ద బావ, బ్లాక్ కలర్ డ్రెస్ మా పెద్దక్క, బ్లాక్ కలర్ టీ షర్ట్ మా పెద్ద తమ్ముడు. వీళ్ళని తీసుకొని మళ్ళీ హాస్పిటల్కి వచ్చారు. హాస్పిటల్లో ఎంటర్ అవ్వగానే వీళ్ళు ఒకరి మీద ఒకరు కామెంట్ చేసుకొని నవ్వుకుంటున్నారు. తను మా అక్క పాప, తను మా అక్క పెద్ద బాబు. మా అక్కని హాయ్ చెప్పమనంటే హాయ్ చెప్పుకుంటా నవ్వుకుంటుంది. మా బాబు ఏడుస్తుంటే మా బావ బాబుని ఎత్తుకొని తీసుకొస్తున్నాడు ఇటు. అప్పుడే మా అక్క చిన్న బాబు వచ్చి బాబుని బుజ్జగిస్తున్నాడు. అయినా సరే అస్సలు ఆగట్లేడు. ఆయన కొద్దిసేపు ఆడిపించాడు, తర్వాత సైలెంట్ అయిపోయిండు. తర్వాత అందరికీ హాయ్ చెప్పమనంటే అందరూ హాయ్ అని చెప్తున్నాడు. ఆరెంజ్ కలర్ టీ షర్ట్ అయినా మా చిన్న తమ్ముడు. మమ్మీ అక్క ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. తర్వాత అక్కని కూడా ఇటు చూసి హాయ్ చెప్పమనంటే అక్క కూడా హాయ్ అని చెప్తుంది. అటు తనే మా చెల్లి హస్బెండ్, తనని కూడా హాయ్ చెప్పమనంటే హాయ్ చెప్తున్నారు. నేను ఇలా లాంగ్ వీడియో తీయడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి నన్ను చూసి అందరూ కామెంట్ చేస్తున్నారు, నవ్వుతున్నారు. ఇదిగో ఇలా నవ్వుకుంటున్నారు చూడండి. మా బావ, మా ఆయన, మా పెద్ద తమ్ముడు ఎలా నవ్వుకుంటున్నారో చూడండి. తర్వాత మమ్మీ అక్కని కూడా కాసేపు వీడియోలోకి రండి అని చెప్తే వాళ్ళు కూడా వీడియోలోకి వచ్చి హాయ్ చెప్పమనంటే హాయ్ అని చెప్తున్నారు. తర్వాత చెల్లి బేబీని చూద్దాం అనేసి హాస్పిటల్కి వెళ్తున్నాం, చిల్డ్రన్స్ హాస్పిటల్కి. ఆ బేబీని బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు కదా, అదే ఈ హాస్పిటల్. ఈ హాస్పిటల్ 100 మీటర్స్ దూరంలోనే ఉంటే బై వాక్ వచ్చాము ఇక్కడికి. మేము అలా ఎంటర్ అవ్వగానే ఆ హాస్పిటల్లో ఉండే నర్సులందరూ మమ్మల్ని చూసి షాక్ అయిపోయారు, ఇంతమంది వచ్చారేంటి అని. అయినా సరే మేము వెయిటింగ్ హాల్లో కూర్చొని ఒక్కొక్కరుగా చూసాము. బేబీని అసలు వీడియో తీయనిలేరు, చిన్న క్లిప్ వచ్చింది అంతే. తర్వాత చెల్లి హాస్పిటల్కి వచ్చేసాము, చెల్లి ఉండే హాస్పిటల్కి రాగానే ఇక్కడ ఉండే నర్సులు ఎంతమంది ఉండొద్దమ్మా అని చెప్తే చెల్లి దగ్గర మా మడిదిని వదిలేసి మేమందరం బయటకు వచ్చేసాము. హాస్పిటల్ పక్కనే టీ స్టాల్ ఉంటే ఇక్కడికి వచ్చి అందరూ టీ తాగుతూ కాసేపు ముచ్చట్లాడుతూ నవ్వుకుంటూ అలా మాట్లాడుకుంటూ చాలాసేపు ఇక్కడే ఎంజాయ్ చేసాము. తర్వాత మా పాప అక్క పాప ఇద్దరు టీ తాగుతామనంటే ఇద్దరికి టీ తీసుకెళ్ళి మా తమ్ముడు టీ బిస్కెట్ ఇలా తినిపిస్తున్నాడు. ఇక్కడికే చాలా లేట్ అయిపోయిందని మేము బైక్ మీద వెళ్దామని అనుకున్నాం. ఇక అక్క వాళ్ళకి కూడా హైదరాబాద్ వెళ్ళడానికి లేట్ అవుతుంది, అందుకే మా దగ్గరకు వచ్చి పడుకోండి అని చెప్పేసాం. మేము ఉండేది కామారెడ్డిలో, కామారెడ్డికి రండి అని, వాళ్ళకి బస్కి రండి అని చెప్పేసి మేము బైక్ మీద వచ్చేసాం. అప్పటికే బాగా లేట్ అయింది, బాగా అలసిపోయామని చెప్తున్నా గైస్. అక్కడ ఇంటికి వచ్చి డిన్నర్ చేసి పడుకున్నాం. ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు, ఆ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్.